వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి మనం శంషాబాద్ రూట్ లో మామిడిపల్లి ఏరియాలో ఉన్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి చాలా పెద్ద ప్రాజెక్ట్, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. కంపెనీ నేమ్ వచ్చేసి కాసా గ్రాండ్ హ్యాండ్ ఫోర్డ్ అండి ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ గురించి, కంపెనీ గురించి మనం డెప్త్ గా తెలుసుకుందాము. ముందుగా చూసుకుంటే మనకి ఈ రోడ్ ఏదైతే ఉందో, ఈ రోడ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఆల్ 30 feet రోడ్. సో అటువైపు ఇటువైపు ఉంటుంది, మిడిల్లో చెట్లు ఉంటాయి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మనకి 200 feet రోడ్ ఫేసింగ్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో మనం ఈ ప్రాజెక్ట్ గురించి ఒకసారి లోపలికి వెళ్ళి పూర్తిగా కంపెనీ గురించి అండ్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి తమిళనాడు బేస్ కంపెనీ అన్నమాట. సో చెన్నైలో, కోయంబత్తూరులో, ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఈ కంపెనీ వాళ్ళు టోటల్ గా కూడా 180 ప్రాజెక్టులు అనేది కంప్లీట్ చేశారు. 20 years ఓల్డ్ కంపెనీ అన్నమాట. సో ఇప్పుడు ఆన్ గోయింగ్ లో ఉన్నాయి 80 ప్రాజెక్ట్స్ అండి. 80 ప్రాజెక్ట్స్ అనేది ఆన్ గోయింగ్ లో రన్ అవుతూ ఉన్నాయి. సో మన తెలంగాణ అండ్ హైదరాబాద్ లో చూసుకుంటే టోటల్ గా ఈ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ టైం అన్నమాట, ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని దీని రిజల్ట్ మీద కూడా ఇంకా ఒక 8 ప్రాజెక్ట్స్ అనేది ఆల్రెడీ చూసి పెట్టారు. త్వరలోనే వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. సో మంచిగా ఇక్కడ థీమ్ వైజ్ గా చూసుకుంటే బ్రిటిష్ థీమ్ తో ఇక్కడ మనకి విల్లాస్ అనేది 4 BHK లో కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి సంబంధించి ఆల్రెడీ 80% అనేది ఈ ప్రాజెక్ట్ అనేది బుకింగ్ అయిపోయినాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. దీనికి సంబంధించిన ఆఫీస్ అండి నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఈ ఆఫీస్. సో దీంట్లో మనకి ఏంటంటే మోడల్ హౌస్ కూడా ఒకటి ఫుల్ గా కన్స్ట్రక్షన్ చేసి ఇంటీరియర్ తో రెడీగా ఉంది. మీకు అది కూడా టోటల్ డీటెయిల్స్ తోటి చూపిస్తానండి. సో వచ్చేసేయండి. సో పార్కింగ్ అనేది కూడా మనకు ఇటు పార్కింగ్ టైల్స్ అండ్ బ్లాక్ టాప్ రోడ్స్ తోటి కూడా చేస్తున్నారు. సో ఇది వచ్చేసి 40 feet రోడ్స్ ఉన్నాయన్నమాట. సో HMDA అండ్ రేరా సర్టిఫైడ్ కంపెనీ. సో ఏ బ్యాంక్ నుంచి అయినా కూడా మీకు లోన్ అనేది అప్రూవ్డ్ ఉంటుంది. లోన్ త్రూ కూడా మీరు దీంట్లో తీసుకోవచ్చు. సో కన్స్ట్రక్షన్ అనేది చూస్తున్నారు కదండి ఎంత ఫాస్ట్ గా నడుస్తుందో. ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయినవి కూడా ఆల్మోస్ట్ బుకింగ్ అయినవి అనమాట. సో హ్యాండ్ ఓవర్ వచ్చేసి మనకు 2025 జూన్ లో ఇవ్వబోతున్నారు అనమాట. సో అన్ని కూడా ఒకే థీమ్ లో కడుతున్నారు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటున్నాయి. కార్నర్ బిట్స్ అనేవి ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అన్నమాట. సో మనకి ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ లో అవైలబిలిటీ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఎంత స్టాండర్డ్ గా మెటీరియల్ వాడుతున్నారు. సో వీళ్ళు దీన్ని ఒక పెద్ద ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ గా తీసుకొని కడుతున్నారు కాబట్టి, సో దీన్ని బేస్ చేసుకొని మన హైదరాబాద్ లో చాలా ప్రాజెక్ట్ రాబోతున్నాయి. సో కన్స్ట్రక్షన్ అనేది చాలా బ్రాండెడ్ మెటీరియల్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం వచ్చేసి మోడల్ హౌస్ దగ్గరికి వచ్చామండి. సో మీరు చూస్తున్నారు కదా విల్లా అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ లో 187 square yards లో కన్స్ట్రక్షన్ చేశారు. సో మీరు ఎలివేషన్ చూడండి, టోటల్ కూడా మనకు బ్రిటిష్ థీమ్ తోటి ఇది ఎలివేషన్ అంతా కూడా చేశారు. పెద్ద పెద్ద విండోస్ కావచ్చు. మీకు ఆ బ్రిక్స్ చూస్తున్నారు కదండి, బ్రిక్స్ అనేది ఇంపార్టెంట్ రెడ్ బ్రిక్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి విల్లా దగ్గరికి వచ్చేసామండి. ఈ విల్లా వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో 30 feet రోడ్ లో 187 square yards లో కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఎలివేషన్ అంతా కూడా ఇప్పుడు చూస్తున్నారు కదండి. సో మనకి ఇది వచ్చేసి బ్రిటిష్ థీమ్ తో పుట్టిన స్టైల్ ఎలివేషన్ అన్నమాట. సో మీకు అంతా రెడ్ బ్రిక్ అండ్ ఇంపార్టెంట్ రెడ్ బ్రిక్స్ అన్నమాట. లైఫ్ టైం కూడా దానికి షేడ్ అవ్వకుండా మనకి ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు కార్ పార్కింగ్ విషయానికి వస్తే మనకు 2 కార్ పార్కింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇటువైపు ఒక కార్ పార్కింగ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి ఇటువైపు కార్ పార్కింగ్ ఉంటుంది. దాంతో పాటు ఈవీ చార్జర్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంకో స్పెషల్ పాయింట్ ఏంటంటే ఈవీ ఛార్జింగ్ పాయింట్ అన్నమాట. సో వాటర్ పాయింట్ కూడా ఉంటుంది ఇక్కడ. మన కార్ వాష్ ఇట్లా చేసుకోవడానికి ఇక్కడ డైరెక్ట్ వాటర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అన్నమాట, పైప్ పెట్టి. సో ఛార్జింగ్ పరంగా కూడా ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి సో ఎలక్ట్రిక్ సంబంధించి కూడా ఇక్కడ మనకు పాయింట్ ఉంటుంది. సో ఇదంతా కూడాను మనకు ఎంట్రన్స్. సో ఇప్పుడు వచ్చేసి మనము ఎంట్రన్స్ డోర్ లో ఉన్నాము. సో ఈ డోర్ వచ్చేసి డిజిటల్ అన్లాక్ డోర్ అన్నమాట. సో ఫేస్ అన్లాక్ అండ్ బయోమెట్రిక్ కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ లాక్స్ అనేది ఏంటంటే మనకు చాలా సెక్యూర్ గా ఉంటాయి. 24/7 సెక్యూరిటీ అండ్ సీసీ కెమెరాస్ అన్ని కూడా మనకు విల్లా చుట్టూగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ విల్లా గురించి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఎంట్రీ అయ్యి మనం చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ కాసా గ్రాండ్ హ్యాండ్ ఫోర్డ్ లగ్జరియస్ విల్లా. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి కాసా గ్రాండ్ వారి లగ్జరియస్ విత్ బ్రిటిష్ థీమ్ తో. సో ఇది సిట్అవుట్ ఏరియా అన్నమాట, హాల్. సో సిట్అవుట్ ఏరియా చేశారు. దాని కంటిన్యూషన్ లో వచ్చేసి మన డైనింగ్ ఏరియా ఇచ్చారు. సో బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తోటి మనకు బ్యూటిఫుల్ విండోస్ ఇచ్చారు. లిఫ్ట్ ప్రొవైజర్ కూడా ఇచ్చారు. సో విండోస్ నుంచి చూసుకుంటే గనక మనకు ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అండ్ గాలి వస్తుంది. సో విండోస్ వచ్చేసి మనకు అల్యూమినియం పౌడర్ కోటెడ్ టఫెన్ గ్లాసెస్ అన్నమాట. సో స్లైడింగ్ విండోస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో మనం ఇప్పుడు స్లైడింగ్ డోర్ ఓపెన్ చేసుకొని బ్యాక్ యార్డ్ గా వచ్చేస్తున్నాము. సో ఇది బ్యాక్ యార్డ్ అన్నమాట. దీని స్పేసెస్ గా ఇచ్చారు. ఇక్కడ ఒక సిట్అవుట్ ఏరియా అరేంజ్ చేసుకుంటే ఈవినింగ్ టైమ్ లో చాలా కూల్
కూల్ గా రిలాక్స్ అవ్వచ్చు. సో ఆ డోర్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి కిచెన్ లో నుంచి అవుట్ సైడ్ రావడానికి బ్యాక్ సైడ్ డోర్ అన్నమాట. మనకు మొక్కలు నాటుకోవడానికి చిన్న స్పేస్. కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్ లోకి వెళ్లే ముందు ఇక్కడ ఒక చిన్న మిర్రర్ అరేంజ్ చేశారు. సో ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో కిచెన్ లోకి వచ్చేసాము. సో ఇది వచ్చేసి మంచిగా పెద్ద సైజ్ లో కిచెన్ ఇచ్చారు విత్ వెంటిలేషన్ అండి. ఎక్కడ కూడా వెంటిలేషన్ పరంగా ఇబ్బంది లేకుండా ఇక్కడ చూసినా కూడా సూపర్ వెంటిలేషన్ అండ్ గాలి తోటి ఉందన్నమాట. సో ఈ ఇంటీరియర్ అనేది మోడల్ విల్లా కాబట్టి చేయించారు. సో ఇది గ్లాస్ డోర్ అన్నమాట. మనం ఇందాక చూసాం కదా వెనక నుంచి వచ్చే డోర్ అనేసి. సో ఆ డోర్ ఇక్కడ నుంచి మనం అవుట్ సైడ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇలా ఓపెన్ చేసుకొని మనం బయటకు వెళ్ళొచ్చు అనమాట. సో అవుట్ సైడ్ లో. సో ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ వచ్చేసి డైనింగ్ అండ్ లివింగ్ ఏరియాలో వచ్చాము. సో డైనింగ్ అండ్ లివింగ్ ఏరియాలో వచ్చేసి ఇటాలియన్ మార్బుల్స్ ఇచ్చారు. ఇటాలియన్ మార్బుల్స్ అనేది డైనింగ్ అండ్ లివింగ్ ఏరియాలో ఇచ్చారనమాట. సో ఒకసారి మొత్తం హాల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇప్పుడు మనం హాల్ లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కేసి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళొచ్చు. సో ఇది ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి. సో ఆ స్టెప్స్ కి పక్కనే మనకు వాష్ బేసిన్ ఇచ్చారు. సో మనము డైనింగ్ ఏరియాలో తినేస్తే ఇక్కడ వాష్ చేసుకునే విధంగా వాష్ బేసిన్ ఇక్కడ అరేంజ్ చేస్తారు డైనింగ్ ఏరియాలో. సో గెస్ట్ బెడ్రూమ్, అంతకంటే ముందు మనకు కామన్ వాష్రూమ్. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, స్టైలిష్ గా చేసిన బ్యూటిఫుల్ కామన్ వాష్రూమ్. దీన్ని కూడా మంచి డెకరేషన్ చేశారు. సో దీనిలో గ్లాస్ ఇచ్చారు. బాతింగ్ ఏరియా సెపరేట్ గా చేశారనమాట. సో మనం ఇప్పుడు గెస్ట్ రూమ్ కి ఎంటర్ అవుతున్నాము. సో గెస్ట్ రూమ్ వచ్చేసి మంచి బెడ్ తోటి, మంచి వెంటిలేషన్ తోటి, బ్యూటిఫుల్ ఇంటీరియర్ తోటి ఎంత చక్కగా ఉంది చూసేసేయండి. దీనికి కూడా మనకు పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు. ఏంటంటే మనకి ఎక్కడ కూడా గాలి ఎదురు తగ్గకుండా అంత విండోస్ అనేది ప్రతి రూమ్ కి కూడా చాలా రిపేసియస్ గా ఇచ్చారు. సో మనము గెస్ట్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి అక్కడ ఉన్న 2 బెడ్రూమ్స్ అండ్ సిట్ అవుట్ ఏరియా చూసి వచ్చేసేయండి, వెళ్దాం. సో గ్రానైట్ తోటి మనకి స్టెప్స్ చేసామండి మనం చిన్న హాల్. సో ఇది హాల్ కి ఇటువైపు కూడా మనకు పెద్ద విండోస్ అన్నమాట. సో బ్యూటిఫుల్ విండోస్. సో ఈ విండోస్ వచ్చేసి మనకు గాలి వెలుతురుకి ఎక్కడ కూడా తగ్గకుండా ఉంటుంది. సో ఇంటీరియర్ చూస్తున్నారు కదండి. సో మనం ఇందులో ఒకవేళ తీసుకుంటే గనక ఓన్లీ వాల్స్ వస్తాయి. ఇంటీరియర్ అనేది మనం చేయించుకోవాలి. చేయించుకుంటే ఎలా లుక్ ఉంటుంది అనే దాని గురించి ఇది ఒక మోడల్ విల్లా అన్నమాట. సో ఇది చూసుకొని మనము మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళబోతున్నాం. అంతకంటే ముందు చూసుకుంటే మనకి ఇక్కడ పూజా స్పేస్ ఇచ్చారు. సో పూజా స్పేస్ లో మనం పూజకు మేనేజ్ చేసుకోవచ్చు. సో చూడండి, చాలా పెద్దగా బిగ్గెస్ట్ మాస్టర్ బెడ్రూమ్, బ్యూటిఫుల్ గా లైట్ కలర్ తోటి చాలా చక్కగా చేశారు. సో మంచి బెడ్ కలర్ కాంబినేషన్స్ అండ్ బిగ్గెస్ట్ విండోస్, గాలి వెలుతురు. చూడండి, ఇక్కడ కూర్చోడానికి కూడా పెద్ద స్పేస్ ఇచ్చేసి బెడ్ ఉండగా కూడా మనకు కూర్చోడానికి సిట్ అవుట్ ఏరియా కూడా ఉంటుంది. సో దీనికి పక్కనే మనకు బాల్కనీ ఉంటుంది. సో మనం బాల్కనీలోకి వెళ్ళి చూసేద్దాం. సో వచ్చేసేది. సో బాల్కనీలో మనకు ప్రెస్ టైల్స్ ఇస్తారు. టైల్స్ చూస్తున్నారు కదా. సో అవుట్ లుక్ కూడా చూడండి, బ్యూటిఫుల్ అవుట్ సైడ్. అవన్నీ కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. సో 1 by 1 కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు మనం సో బెడ్రూమ్స్ లో వచ్చేసి మనకు గ్రేజ్డ్ వెటిఫై టైల్స్ ఇస్తున్నారు. సో దీనికి మనకు వచ్చేసి ఇటువైపు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ డ్రెస్సింగ్ స్పేస్ కూడా ఇచ్చారు. సో దీని పక్కనే మన కబోర్డ్స్ అరేంజ్ చేసుకునేటట్లుగా ఇక్కడ సెల్ఫ్స్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కబోర్డ్స్ చేయించుకుంటే మన కబోర్డ్స్ అనేది బెడ్రూమ్ లో కనిపించకుండా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ పక్కనే వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్ కూడా చాలా బిగ్గెస్ట్ గా ఇచ్చారు, బ్యూటిఫుల్ గా. ఇందులో వాడిన మెటీరియల్ అన్ని కూడా బ్రాండెడ్ మెటీరియల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా మీకు కాంప్రమైజ్ అనేది ఉండదండి. కన్స్ట్రక్షన్ లో స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అనేది కాసా గ్రాండ్ వాళ్ళ స్పెషాలిటీ. డోర్స్ కూడా చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు. సో మనం మళ్ళీ వచ్చేసి లివింగ్ ఏరియాలోకి వచ్చేసాం అనమాట. దీనికి పక్కనే వచ్చేసి మన చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కి వెళ్తాము. ఫస్ట్ ఫ్లోర్ లో ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ డోర్స్ తోటి చిల్డ్రన్ బెడ్రూమ్, స్టాండర్డ్ డోర్స్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో బెడ్రూమ్స్ కి కూడా మనకు ఒక వాల్ మొత్తం వచ్చేసి విండోసే ఇస్తున్నారు కాబట్టి వెంటిలేషన్ పరంగా ఇక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బ్యూటిఫుల్ గా సింపుల్ గా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదండి, ఇంటీరియర్ అంతా కూడా చక్కగా చేసి బ్యూటిఫుల్ గా మనకి విండోస్ కూడా మనకు టఫ్ అండ్ గ్లాసెస్ తోటి అల్యూమినియం కోటెడ్ స్లైడింగ్ డోర్స్. సౌత్ సైడ్ లుక్ ఒకసారి చూసేయండి. సో కింద కూడా మనకి వచ్చేసి విల్లా చుట్టూ కూడా సెట్ బ్యాక్ వదిలి చేశారు. ఆ సెట్ బ్యాక్ ని చూపిస్తున్నాం చూడండి. ఇంటి చుట్టూగా కూడా తిరగవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్స్ కి ఇక్కడ ఇచ్చారు కబోర్డ్స్. సో కంటిన్యూషన్ మనకి ఇక్కడ వాష్రూమ్ ఏరియా వస్తుంది. సో వాష్రూమ్ ఏరియా, షవర్ కావచ్చు, అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఉన్నాయన్నమాట. సెకండ్ ఫ్లోర్ కి వెళ్తున్నాం విత్ స్టెప్స్. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది అండ్ హోమ్ థియేటర్ అండ్ బార్బిక్యూ ఏరియా వస్తుంది.
సో ఇక్కడ వచ్చేసి మనం పైకి వచ్చేసాము. ఇది వచ్చేసి కారిడార్. సో కారిడార్ కి కూడా మనకి మంచి విండో, మంచి గాలి ఇటువైపు ఇబ్బంది లేకుండా. సో ఇంకో బెడ్రూమ్ కి వచ్చాము. సో ఈ బెడ్రూమ్ అనేది ఎక్స్ట్రా బెడ్రూమ్. సో దీంట్లో పెద్ద ఫ్యామిలీ వాళ్ళైతే వాళ్ళు కూడా దీన్ని మాస్టర్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు, లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ కింద, లేదా గెస్ట్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ గా దీన్ని కూడా డెకరేషన్ చేశారు విత్ ఇంటీరియర్ తోటి. సో దీన్ని కూడా స్లైడింగ్ విండోస్ అండ్ ఫుల్ ఆఫ్ గాలి వెళ్తురు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అవుట్ సైడ్ లో కనిపిస్తుంది కదండి, చక్కగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్ కి జస్ట్ ఒక 20 minutes డిస్టెన్స్ లో ఉంటుంది. వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్, జస్ట్ 5 minutes డ్రైవ్ లో ఉంటాము. హైటెక్స్ కి అన్ని కూడా వెరీ నియరెస్ట్ ఉంటాయి. చూస్తున్నాం కదా. దీనికి కూడా వచ్చేసి అక్కడ వాష్రూమ్ ఇచ్చారు. సో అటాచ్డ్ వాష్రూమ్. 4 bedrooms కంప్లీట్ చేసుకొని ఇప్పుడు హోమ్ థియేటర్ కి వెళ్తున్నాం. సో ఇది హోమ్ థియేటర్ డోర్ అండి. సో హోమ్ థియేటర్ కి వెళ్తున్నాం. చాలా బాగుంటుంది హోమ్ థియేటర్ వచ్చేసరి. సో బ్యూటిఫుల్ ఫ్యామిలీ టైమ్ హోమ్ థియేటర్. సో మనం మూవీస్ చూడాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. సో మన ఇంట్లోనే మనం చక్కని హోమ్ థియేటర్ అరేంజ్ చేసుకొని అక్కడే కూర్చొని హ్యాపీగా లగ్జరీగా మనం మూవీస్ కానీ షోస్ కానీ ఎంజాయ్ చేయొచ్చు. దీని ఇంటీరియర్ చాలా హెవీగా చేయించారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకు ఒక థియేటర్ లో కూర్చున్న ఫీల్ వస్తుందండి. ఇక్కడ అంత బాగా ఫాల్ సీలింగ్ కావచ్చు, టీవీ అరేంజ్ చేసుకొని చూస్తే మనకి మూవీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. సో ఇంతకంటే పెద్ద టీవీ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాంటి టీవీ కూడా పెట్టుకోవచ్చు. సో మనం ఇప్పుడు వచ్చేసి ఓపెన్ టెర్రస్ బార్బిక్యూకి వెళ్ళబోతున్నాం. అంతకంటే ముందు ఒక్కసారి మళ్ళీ చూసేసేయండి హోమ్ థియేటర్ స్పేస్. థియేటర్ కంప్లీట్ చేసుకుని బార్బిక్యూ పార్టీ ఏరియాకి వచ్చేస్తున్నాము. సో వచ్చేసాము. మొత్తానికి మనం ఓపెన్ టెర్రస్ బార్బిక్యూ ఏరియాకి వచ్చాము. చూడండి ఎంత బాగుందో. సో ప్రెస్ టైల్స్ ఇచ్చారు ఇక్కడ కూడా. సో బాల్కనీస్ కానీ ఓపెన్ టెర్రస్ లో ఎక్కడైనా మనకి ప్రెస్ టైల్స్ ఇచ్చారు. సో బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. అవుట్ సైడ్ ఏరియా పార్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు, కుకింగ్ పెట్టుకొని ఇక్కడ మనము ఎంజాయ్ చేయొచ్చు. స్మాల్ మ్యూజిక్ కూడా పెట్టుకొని డాన్సింగ్ అవి కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనము స్టెప్స్ ఎక్కేసి టెర్రస్ కి వెళ్తున్నాము. సో ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే, సో కాసా గ్రాండ్ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ చేయకుండా అన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ పైన వచ్చేసి మనకి ఈ స్పేస్ లో వాషింగ్ మిషన్ అండ్ గీజర్ పాయింట్ ఇచ్చారనమాట. సో మన ఇక్కడ వాషింగ్ మిషన్ లో మనం బట్టలు వాష్ చేసుకుని ఆ పక్కనే టెర్రస్ లో అన్ని ఆరేసుకోవచ్చు. అండ్ పైన మనకి ఇక్కడ గీజర్ పెడతారు, కనెక్షన్ ఇచ్చేస్తే మనకు వాష్రూమ్స్ కి వాటర్ వచ్చేస్తుంది, హిట్ వాటర్. సో ఇది పైన వచ్చేసి మనకు ఓపెన్ టెర్రస్. ఈ టెర్రస్ చాలా ఆహ్లాదకరమైన లొకేషన్ లో ఉంది చూడండి. చుట్టూ కూడా మనం ఏసీ పెట్టుకున్నా కూడా పైన ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ ఏరియాలో ఏంటంటే మనకు మెట్రో కూడా శాంక్షన్ అయింది కాబట్టి సో మెట్రోలో కూడా రావచ్చు. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఉంది కాబట్టి కంటిన్యూషన్ లోనే ఇది ఉంటుంది. మామిడిపల్లి లొకేషన్. సో బిఫోర్ శంషాబాద్ అండ్ మనకు జస్ట్ ఒక 20 minutes డ్రైవ్ లోనే గచ్చిబౌలికి వెళ్ళొచ్చు, హైటెక్ సిటీకి వెళ్ళొచ్చు. అండ్ 15 minutes డ్రైవ్ లోనే మనం ఎల్బీ నగర్ నుంచి చేరుకోవచ్చు అన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్. సో చూసారు కదండి గ్రాండ్ హ్యాండ్ ఫోర్డ్ వాళ్ళ విల్లాస్. సో ఈ ప్రాజెక్ట్ అన్నది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. 10 acres లో మనకి 140 విల్లాస్ ఇస్తున్నారు. దీంట్లో క్లబ్ హౌస్ వచ్చేసి 15,000 SFT లో G+3 ఇస్తున్నారు. సో చాలా బ్యూటిఫుల్ మామిడిపల్లి లొకేషన్ లో బిఫోర్ శంషాబాద్ ఏరియాలో బ్యూటిఫుల్ విల్లా మీకు సొంతం కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ని మీరు విజిట్ చేయండి. ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రైస్ అనేది వచ్చేసి 2 crore 90 lakhs లో మనకి ప్రాజెక్ట్ అనేది అందిస్తున్నారు. ప్లాట్ వైజ్ గా చూసుకుంటే 187 నుంచి 200 వరకు అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇచ్చే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి విజిట్ చేయండి. ఇది వచ్చేసి మంచి ప్రాపర్టీ అవుతుంది మీకు. సో ఇదండి ఈ రోజు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మోర్ డీటెయిల్స్ కోసం నేను ఇచ్చే కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.